మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్కి భారీ ఊరట దక్కింది. ఈ కేసులో అల్లు అర్జున్కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, అల్లు అర్జున్కి బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఒక రకంగా ఊరట లభించినట్లేనా? ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు. మనం ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనలోని అల్లు అర్జున్ కి అయితే ప్రస్తుతం ఊరట లభించిందనే చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో ఇమీడియట్ గా హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ అయితే పొందారు. కానీ హైకోర్టు మాత్రం ఏదైతే రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలంటూ కూడా సూచించిన నేపథ్యంలోనే ఇటు నాంపల్లి కోర్టులోని కొద్ది రోజుల క్రితం ఏదైతే అల్లు అర్జున్ తరపున లాయర్లు కూడా ఏదైతే పిటిషన్ అయితే దాఖలు చేశారో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కూడా నాంపల్లి కోర్టు కూడా ఇరువైపు వాదనలు కూడా విన్నది. మరొక పక్క ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఆయన అయితే వాదనలు వినిపించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ బెయిల్ మంజూరు అయితే సాక్ష్యం తారుమారు అవుతారంటూ కూడా ఏదైతే ఆయన వాదనలు వినిపించిన నేపథ్యంలోని ఇటు అల్లు అర్జున్ సంబంధించి కూడా లాయర్ కూడా తమ వాదనలు అయితే వినిపించారు. ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ తరపు వాదనలకైతే ముఖ్యంగా నాంపల్లి కోర్టు ఏకీభవించిందనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ముఖ్యంగా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ వస్తుందా, క్యాన్సిల్ అవుతుందా అంటూ కూడా ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులతో పాటు ఇటు కుటుంబ సభ్యులు అందరూ వేచి చూస్తారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు ఊరట లభించింది. ముఖ్యంగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు కూడా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పైన అల్లు అర్జున్ అయితే ఉన్నారు. ఇప్పుడు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడంతో కూడా అల్లు అర్జున్ కు ఊరట లభించిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో ఒక మహిళ చనిపోయింది. అలాగే మరొక పక్క ఒక బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ తో పాటు ఇటు అల్లు అర్జున్ పై కూడా కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అంటే ఇప్పటి వరకు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇటు ఏదైతే క్యాష్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. అలాగే మరొక పక్క హైకోర్టును కూడా అల్లు అర్జున్ ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న నేపథ్యంలోనే ఇటు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ సబ్మిట్ చేయడంతో కూడా ఇరువైపు వాదనలు ఉన్న నాంపల్లి కోర్టు ప్రస్తుతం అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి భారీ ఊరట లభించిందనే చెప్పొచ్చు. రైట్ కుమార్.